హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం సరికొత్త న్యూ వాచ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఇది కూడా నేను చాలా రోజులు అయితే పర్చేజ్ అయితే చేశాను. బట్ ఈ కరోనా రావడం వల్ల అండ్ దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే ఆపి అయితే వేయడం అయితే జరిగింది. అండ్ యాక్చువల్గా మీకు కూడా చెప్పాలి, అప్డేట్ నెగిటివ్ అయితే వచ్చేసింది అనమాట. సో మనం ఇక వీడియోస్ అయితే కంటిన్యూస్గా అయితే చేసేద్దాం. అండ్ ఈరోజు మనం Fire-Boltt Ninja 2 స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దీని ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఏకంగా 1500 రూపీస్ అయితే ఉంది. బట్ నేను పర్చేజ్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చేసరికి 1800 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క వాచ్ని నేనైతే సేల్లో అయితే చేస్తానన్నమాట, సేల్ చేస్తాను. అండ్ అది చెప్పాను కదా, వేరే ఛానల్ ఉంది కదా, వాళ్ళకైతే ఇస్తాను. అక్కడ ఎంత పెడతారో చూడండి. ఈ యొక్క వాచ్ని మీకు డైరెక్ట్గా ఎక్కడికంటే అక్కడికైతే పంపించుకోవచ్చు. వితిన్ 100 రూపీస్ పెడితే DTD's కొరియర్లో కూడా అయితే వస్తుందన్నమాట. సో ఈ వాచ్ యొక్క అన్బాక్సింగ్ డీటెయిల్స్, రివ్యూ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే మనం చూసేద్దాం అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు నా తరఫున చిన్న రిక్వెస్ట్ అంటే, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయగలని కోరుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈరోజు మనం Fire-Boltt నుంచి వచ్చిన Ninja 2 స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మీరు చూసిన SHIVTECH తెలుగు యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఫ్రెండ్స్, మనం అన్బాక్సింగ్ అనేది మొదటిగా చూసేద్దాం. బాక్స్ మీద కంటెంట్ ఏదో ఒకసారి అయితే చెక్ చేద్దాం. పైన మనకు Fire-Boltt Ninja 2 అనేది వీళ్ళ యొక్క బ్రాండింగ్ అనేది కనపడుతుంది. Ninja 2 అనేది వచ్చేసరికి ఏదైతే వాచ్ అయితే ఉందో వాచ్ యొక్క మోడల్ నెంబర్. వాచ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా 1.3 ఫుల్ టచ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అదేవిధంగా 30 స్పోర్ట్స్ మోడ్స్ అనేవి ఉన్నాయని, అదేవిధంగా ఇక్కడ విరాట్ కోహ్లీ యొక్క సిగ్నేచర్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్. అలాగే బాక్స్కి సైడ్కి చెక్ చేసినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 30 స్పోర్ట్స్ మోడ్స్, అలాగే SPO2 మానిటరింగ్ అండ్ స్మార్ట్ నోటిఫికేషన్, హార్ట్ రేట్ ట్రాకింగ్ అని అయితే ఇచ్చారు. అలాగే ఇట్ సైడ్ కూడా మనం చెక్ చేస్తే ఇక్కడ కూడా మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అవి వచ్చేసరికి 1.3 ఫుల్ టచ్ డిస్ప్లే అండ్ 240x240 పిక్సెల్ రెజల్యూషన్, 7 days బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. IP68 వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇట్ సైడ్ ఇంతే ఇచ్చారు. అండ్ బాటంలో అయితే ఏమీ తెలియదు. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సేమ్ సైడ్ ఇటు సైడ్కి అటు సైడ్కి రెండు కలిపి ఇక్కడ మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. 1.3 HD ఫుల్ టచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే మల్టిపుల్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. అండ్ స్లీప్ మానిటరింగ్ అయితే చేస్తుంది. మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంది. అలాగే 30 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే వెదర్ అప్డేట్స్ కూడా అయితే ఇస్తుంది. స్మార్ట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. రిమోట్ కెమెరా అయితే ఉందన్నమాట. దీని మీద ప్రైస్ వచ్చేసరికి 4999 అవుతుంది. బట్ నేనైతే 1500 రూపీస్లో పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి 1800 రూపీస్ అయితే ఉంది. అమెజాన్లో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా దీన్ని నేనైతే సేల్లో అయితే కూడా అయితే పెడతాను. అంటే మనకు వేరే అదర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉందో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అక్కడ వాళ్ళు అమ్మడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అక్కడ మీరు ఈ యొక్క వాచ్ ఎంత ప్రైస్లో పెడతాను అనే దాని గురించి అయితే మీరైతే చెక్ చేయండి. సో ఈ విధంగా మనకు బాక్స్ మీద కంటెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు బాక్స్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సింపుల్గా నేనైతే నా హ్యాండ్ తోటి అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఈ వాచ్ అయితే ఉంది. వాచ్ నేనైతే పక్కకు అయితే పెడుతున్నాను. అండ్ అదేవిధంగా ఇంకేమన్నా మనకు ఉన్నాయా చెక్ చేద్దాం. సో ఇక్కడ కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. పేపర్ వర్క్స్ కూడా మీకు అయితే చూపిస్తాను. అండ్ అదేవిధంగా మనకి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ USB ఛార్జర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీన్ని ఈ విధంగా ఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఛార్జింగ్ అయితే అవుతుంది. 7 days బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందైతే వీళ్ళైతే అంటున్నారు. సో చెక్ చేద్దాం. దీన్ని అయితే పక్కకైతే పెడుతున్నాను. చెక్ చేస్తే మనకు వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. ఈ యూజర్ మాన్యువల్ని చదువుకుంటే దీన్ని చదువుకున్నంతే. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి Fire-Boltt వచ్చేసరికి వీళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ప్రైజెస్ని విన్నుగాండి అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కంగ్రాచులేషన్, యూ హ్యావ్ ఏ ఓన్ ద ఎక్స్క్లూజివ్ డోట్ ప్లే యాప్ మెంబర్షిప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా Fire-Boltt ఆనర్డ్ అని విరాట్ కోహ్లీ వెల్కమ్, థ్యాంక్ యూ చూసింగ్ ఫర్ అస్ అన్నట్టయితే ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే గానా యొక్క మ్యూజిక్ యాప్ అయితే 3 months మనం సబ్స్క్రిప్షన్ ఫ్రీ అయితే ఇచ్చారు SD మ్యూజిక్ వినడానికి. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే వచ్చేసరికి G5 వాళ్ళది 1 month ఫ్రీ ట్రయల్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి ఇదైతే చెక్ చేయండి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వచ్చేసరికి సూపర్గా అయితే ఉంటుంది. 1 month G5 ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్.
ఓకేనా. ఇంత మంచి ఏమైతే కార్డ్స్ అయితే మనకి ఇంకా లేవు. సో దీన్ని పక్కకైతే పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క బాక్స్లో ఉన్న కంటెంట్ అన్ని చెక్ చేసిన తర్వాత ఇప్పుడు వాచ్ని అయితే చెక్ చేస్తున్నాం. ఈ వాచ్ యొక్క ఓవర్ రివ్యూ ఒకసారి అయితే చూద్దాం. అండ్ ఎలా ఉంది అంటే ఇది వచ్చేసరికి మనకు వాచ్ చాలా రకాల కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అమెజాన్లో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద కూడా కనబడుతున్నాయి, చూసారు కదా, అవి అన్ని కలర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనం అన్బాక్సింగ్ చేసింది వచ్చేసరికి రోజ్ గోల్డ్ కలర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చాలా బాగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా చాలా లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట. జస్ట్ 32 grams మాత్రం అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క వాచ్ డిజైన్ వచ్చేసరికి మనకు రౌండెడ్ షేప్ డిజైన్ అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి సెన్సార్స్ అన్నీ ఇచ్చారు. అలాగే Fire-Boltt లోగో అయితే కనబడుతుంది. అండ్ కింద వచ్చేసరికి వీళ్ళు ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక సిలికాన్ స్ట్రాప్స్ కూడా వచ్చేసరికి చాలా బాగానైతే ఉన్నాయి. అండ్ ఎందుకంటే 1500 రూపీస్లో ఈ మంచి సిలికాన్ స్ట్రాప్స్ అనేది చాలా బాగా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక సిలికాన్ స్ట్రాప్స్ని మనం జస్ట్ ఈ యొక్క పిన్ని మనం ఇలా అంటే చాలు మనకు బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం వేరే స్టాంప్స్ని కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క రోజ్ గోల్డ్ కాదు, వేరే కలర్స్ స్టాంప్స్ని కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా అయితే బాగైతే ఉంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఈ యొక్క 1500 రూపీస్లో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క వాచ్లో ఉన్న యూఐ పరంగా ఒకసారి చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, మనకు ఓపెన్ చేయగానే మనకు వచ్చేసరికి విరాట్ కోహ్లీ అయితే ఉంటుంది. జస్ట్ ఆ యొక్క వాచ్ ఫేసెస్ని కూడా మనం అయితే మార్చుకోవచ్చు. మీరు ఒకసారి ఇలా ఒక 1 minute కాకుండా ఒక 1 second ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి. మనకు డిఫరెంట్ మనకు వాచ్ ఫేసెస్ అయితే వస్తాయన్నమాట. సో చూసారు కదా, ఏదో ఒక వాచ్ ఫేసెస్ మీద నేనైతే ఫిక్స్ అయితే అయ్యాను. విరాట్ కోహ్లీని అయితే రిమూవ్ అయితే చేశాను. అండ్ ఒక్కసారి మనం డౌన్ నుంచి పైకి స్వైప్ చేసినట్లయితే మనకు మెయిన్ మెన్యూ అనేది కనబడుతుంది. ఇక్కడ స్టెప్స్ కౌంట్స్, అలాగే స్లీప్ మానిటరింగ్ కౌంట్, అండ్ ఆల్సో మానిటరింగ్, అలాగే హార్ట్ రేట్ సెన్సార్ అండ్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క స్పోర్ట్స్లోకి వెళ్ళినా కూడా చాలా రకాల స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏమంటే చెప్తున్నారంటే 30 స్పోర్ట్స్ మోడ్స్ తోటి వస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క వాట్స్లో 30కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ మోడ్స్ని ఇక్కడ యాడ్ కూడా చేసుకునే విధంగా అయితే ఉంది. వాకింగ్ అని, రన్నింగ్ అని, సైక్లింగ్ అని ఇలా అయితే ఉందన్నమాట. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఒకసారి బ్యాక్ వెళ్ళినట్టయితే హార్ట్ రేట్ సెన్సార్ కూడా నేను చెక్ చేస్తాను ఏ విధంగా ఉంది. స్లీప్ మానిటరింగ్ అనేది మనం పడుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. అలాగే SpO2 ఆక్సిజన్ లెవెల్ కూడా మనం చెక్ చేద్దాం. అండ్ కెమెరా షేడర్స్ అనేవి మనం దీన్ని పేర్ చేసుకోవాలి ఉంటుంది. వీళ్ళ యొక్క యాప్ అనేది ఉంటుంది, వాళ్ళ ద్వారా పేర్ అనేది చేసుకోవచ్చు. అలాగే వెదర్ కూడా అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో మెసేజ్ అయితే ఉంది. మెసేజ్ కూడా మనం మొబైల్ త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ రిప్లై అయితే ఇవ్వలేమన్నమాట. ఏమైనా మెసేజ్ వచ్చినా కానీ మనకి ఇక్కడి నుంచి అయితే కనబడతాయి ఈ యొక్క మెసేజ్ ఆప్షన్లో. సో బ్యాక్ అయితే వెళ్తున్నాను. తర్వాత ఒకసారి ఫ్లాష్ లైట్ కూడా అయితే ఉంది. మ్యూజిక్ కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచే. అలాగే బ్రీత్ సెన్సార్ అయితే ఉంది. మనం బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. 2 గేమ్స్ అయితే ఇచ్చారు. ఈ గేమ్స్ని కూడా మనం ఈ యొక్క వాచ్లో అయితే ఆడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే సేమ్ స్టాప్ వాచ్, అలారం, కౌంట్ డౌన్ అండ్ బ్రైట్నెస్ని మనం పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా కానీ, అలాగే వైబ్రేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. థియేటర్ అయితే ఉంది. మనం అంటే మొత్తం బ్రైట్నెస్ అయితే తక్కువ చేసేస్తుంది అనమాట. సో నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ రీసెట్ ఆప్షన్, పవర్ ఆఫ్ అయితే ఉందన్నమాట. అబౌట్, యాప్, QR కోడ్ ఇలా అయితే మనకి ఇచ్చారు. ఫ్రెండ్స్, మన టాప్ నుంచి డౌన్కి స్వైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ బ్రైట్నెస్ అని, అలాగే టార్చ్ లైట్ అని ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా మనకు సైడ్కి ఇలా అన్నామనుకోండి, మనకు షార్ట్ కట్స్ కీస్ అయితే వస్తాయి అనమాట. అదేవిధంగా షటర్, కెమెరా షటర్ అని, అండ్ బ్రీత్ సెన్సార్స్ అవన్నీ అయితే ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. బ్రీత్ ఎక్సర్సైజ్, సో షార్ట్ కట్లా ఇవ్వడం అయితే జరిగింది. రైట్ సైడ్ నుంచి కూడా స్వైప్ చేసినట్లయితే స్టెప్ కౌంట్స్, అదేవిధంగా స్లీప్ మానిటరింగ్, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్, అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ వెదర్ అయితే ఇచ్చారు, అండ్ కెమెరా ఇచ్చారు, మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట. ఇలా మనకు అన్ని రకాలుగా ఇచ్చారు. సో టోటల్గా అయితే బాగానే అయితే ఉంది. మనకు UI కూడా లోపల అయితే అన్ని టచ్ అనేది, కంట్రోల్స్ అనేది చాలా బాగా అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సరే కదా ఫ్రెండ్స్, వాచ్లో ఉన్న UI ఏ విధంగా అయితే ఉంది, ఏంటి ఆ యాప్ తోటి వస్తుంది అనే దాని గురించి. అలాగే మనం ఈ యొక్క మొబైల్లో వచ్చేసరికి మనం డైరెక్ట్గా పేరింగ్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళ DA ఫిట్ అనే యాప్ అయితే ఉంది, మన ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా పేరింగ్ అనేది కూడా అయితే చేసుకోవచ్చు. పేరింగ్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క వాచ్ నేను SpO2 అంటే మనకు ఆక్సిజన్ లెవెల్ని అయితే నేనైతే చెక్ చేశాను నా హ్యాండ్కి పెట్టుకొని. బట్ హ్యాండ్కి
హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు కూడా యాక్యురేట్గా వర్క్ చేయడం అయితే జరిగింది. వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేను హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా అయితే చెక్ చేశాను. అది కూడా వెల్ అండ్ గుడ్గా మనకైతే చెక్ చేయడం అయితే జరిగింది. బట్ ఇక్కడ పెద్ద మైనస్ ఏంటి అనేది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఎప్పుడైతే నేను ఈ యొక్క టేబుల్ అయితే ఉంది కదా, ఈ టేబుల్ మీద పెట్టి కూడా నేను SPOTని అదేవిధంగా హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే చెక్ చేశాను. ఈ యొక్క హార్ట్ రేట్ మానిటరింగ్ని SPOT మానిటరింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంతకుముందుకు నేను ఒక అన్బాక్సింగ్ అయితే చేశాను. నాయిస్ కలర్ ఫిట్ అది మాత్రం ఎక్సలెంట్గా అయితే చూపించింది. అరే బై నువ్వేం పెడుతున్నావు, ఇది వచ్చేసరికి టేబుల్ నీ యొక్క రిస్ట్ అయితే పెట్టుకో వాచ్ అని అయితే అక్కడ మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. బట్ ఇది సేమ్ నాకు బోట్ స్మార్ట్ వాచ్ని ఒకటైతే నేను అన్బాక్సింగ్ చేశాను. ఆ సేమ్ అలాగే ఇక్కడ మనకైతే డైరెక్ట్గా అయితే తీసేసుకుంటుంది అనమాట స్మార్ట్ వాచ్. అండ్ అంటే మనకు అక్యురేట్గా వర్క్ అవ్వట్లేదని అయితే అర్థమైపోతుంది. జస్ట్ ఇది ఒక స్మార్ట్ వాచ్గా మాత్రమే వర్క్ అయితే అవుతుందన్నమాట. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పుకోవాలంటే ఇది చాలా లైట్ వెయిట్ 32 grams వెయిట్ తోడు అయితే తీసుకుని అయితే వచ్చానమాట. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. మనకు హ్యాండ్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా లైట్ వెయిట్ అనేది అయితే మనకైతే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అనేట్లయితే దీంట్లో మైనస్ వచ్చేసరికి ఏదైతే స్క్రీన్ అయితే ఉందో ఈ స్క్రీన్ అనేది మనకు చాలా చిన్నగా అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. సో అదొకటి కూడా నాకు కొంచెం పెద్దగా కనబడినైతే బాగా అయితే ఉండేది అని అనిపించింది. సో చూడడానికి డిస్ప్లే చాలా పెద్దగా అయితే కనబడుతుంది. కాకపోతే ఈ డిస్ప్లే లోపల వచ్చేసరికి మనకు స్క్రీన్ అనేది చాలా చిన్నగా అయితే ఉంటుంది. జస్ట్ 1.3 inches మాత్రమే అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి HD ఫుల్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. టచింగ్ సెన్సార్స్ కూడా చాలా బాగా అక్యురేట్గా అయితే వర్క్ అవుతున్నాయి. అక్కడ అయితే నో ప్రాబ్లం అనమాట ఫ్రెండ్స్. టోటల్గా ఓవరాల్గా 1500 రూపీస్లో ఈ యొక్క వాచ్ని తీసుకోవాలి అన్నట్లయితే జస్ట్ ఒక స్మార్ట్ వాచ్ కావాలి అన్నట్లయితే మాత్రమే దీని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ మీకు సెన్సార్స్ పరంగా మాత్రం ఇది అంత యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు అయితే చెప్పుకోవచ్చు అనమాట. మీకు కొంచెం బెటర్ సెన్సార్ యాక్యురేట్గా వర్క్ కావాలనుకుంటే మినిమం మీరు 3000 రూపీస్లో 4000 రూపీస్లో పెట్టి పర్చేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మన వాచ్ అయితే దొరకడం అయితే జరుగుతూ ఉంటుంది. సో నేను ఇంకొన్ని రోజులలో మరొక స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను. అదేసరికి మనకు బ్లూటూత్ కాలింగ్ తోడు అయితే రావడం అనేది జరుగుతుంది. అది కూడా చూడండి. అది కూడా చూసేసిన తర్వాత ఈ వీటిలో ఏది బెస్ట్ స్మార్ట్ వాచ్ అనే దాని గురించి కూడా మీకు ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో మొత్తానికి అయితే Fire-Boltt Ninja 2 ఈ యొక్క స్మార్ట్ వాచ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నట్లయితే ఫ్రెండ్స్ ఎవరైతే ఒక స్మార్ట్ వాచ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. బట్ సెన్సార్స్ అనేవి అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. జస్ట్ ఒక స్టైలిష్ కోసం అయితే ఇదైతే లుక్ అయితే ఉంటుంది. ఈ యొక్క కలరే కాదు వేరే కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అన్ని కలర్స్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ అయితే చేయగలరు అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Fire-Boltt Ninja 2 స్మార్ట్ వాచ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అన్నమాట ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.